హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం ఏవైనా సాధించగలం. తర్వాత ఏమో మనకి ఆ స్వామివారిని నమ్ముకుంటే వెతుక్కుంటూ అదృష్టం మన వెంట వస్తుంది. ఎందుకంటే ఈరోజు శ్రీపురంకి వెళ్ళి దీపం పెట్టి అక్కడ గోసేవ చేసినంత ఆనందంగా ఉంది. సంధ్యా సమయంలో సన్నదీపం పెడుతూ ఉంటాం కదా, అలాగా దీపం పెడుతూ ఉన్నాను. అలాగే శుక్రవారం రోజు గోమాత, ప్రతిరోజు గోవులు వస్తూ ఉంటాయి. ఈ టైంలో రావడం అంటే చాలా గొప్ప కదా, అందుకని గోసేవ చేసుకుంటూ ఉన్నాను. మామూలు రోజుల్లో స్వామివారికి అభిషేకాలు అలా జరుగుతుంటాయి కదా, శుక్రవారం ఇంకా ఎక్కువ చేస్తుంటారు కదా. అలాగే శుక్రవారం గోసేవ నేను అంటే పసుపు కుంకుమ అలా బొట్లు పెట్టి దండం పెట్టుకోవడం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజు ఒంటిమిట్టలో కళ్యాణం జరుగుతుంది కదా, ఆ కళ్యాణం చూస్తూ ఇట్లా గోసేవ చేసుకుంటే ఎంత సంతోషంగా ఉందను. ఈ అదృష్టం నాకు కలిగించిన ఆ దేవతలందరికీ చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఒంటిమిట్టకి వెళ్ళి కళ్యాణం చూస్తే రాని అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే ఒక గోవుని మనం పూజించడం అనేది ముక్కోటి దేవతల మంది పూజించినట్లను. అలాగే ఇట్లాగా కళ్యాణం చూస్తూ గోసేవ చేసుకోవడం అంటే ఎంతమందికి ఉంటుందంటే అదృష్టం. ఆ స్వామివారు నాకు ఆ అదృష్టం కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, అమ్మవారిని చూస్తుంటే ముత్యాల తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. అలాగే గోసేవ చేసుకొని ఇట్లా లోపలికి వచ్చేసరికి తలంబ్రాలు పోస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి.